హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా కరెక్ట్ టైంకి వచ్చారు మా మామ అంటే మా హస్బెండ్ని నేను మామ అని పిలుస్తాను. అలా అలవాటైపోయింది. తను మధ్యలో హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. బాగుంది, క్యూట్ అనిపించింది. సర్లే వీడియోలో ఉంచుదామని అలా ఉంచేసా. అయితే మ్యాటర్ ఏమంటే, ఆల్రెడీ మీరు తమ్మునేల్లో చూసుంటారు కదా, లైక్ ఏంటి వీడియో అనేది. సో అదే యాక్చువల్లీ మాకు గ్రామ అమ్మవారి సంబరాలు జరుగుతాయి ఎవ్రీ ఇయర్ జూన్లోనే. మాకు జూన్లో సంబరాలు జరుగుతాయి, బట్ మేలోనే స్టార్ట్ అవుతుంది ఆ వైబ్ అంతా. బాగుంటుంది ఎప్పుడు సంబరాలు ఏంటి అని చందాలు వేసుకోవడాలు, చందాలకి తిరగడాలు, అవన్నీ మంచి అలా వైబ్ ఉంటుంది. అయితే ఏమంటే మాకు ఎవ్రీ ఇయర్ కూడా పొంగల్, మనకి పొంగలు, ఉగాది, దివాళీ ఇవన్నీ ఎలానో అలాగే మాకు ఇయర్లీ 2 ఫెస్టివల్స్ యాడ్ అవుతాయి. లైక్ అవి ఎలాగా మనం ఎగ్జైట్ అయ్యి ఫెస్టివల్ జరుపుకుంటామో సేమ్ అలానే మాకు మా ఊర్లో 2 ఫెస్టివల్స్. ఇది అందులో ఒకటి సంబరాలు, ఇంకొకటి ఏకాదశి తీర్థం జరుగుతుంది ఊరు తీర్థంలోనే. అంతర్వేది తీర్థం ఐడియా ఉందా? సేమ్ ఆ తీర్థం ఎప్పుడైతే జరుగుద్దో అదే రోజు మా ఊరు తీర్థం కూడా జరుగుతుంది. దానికి స్టోరీ ఉంది. ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు వ్లాగ్ చేసి చెప్తా. అయితే అది జనార్దన్ స్వామికి చేస్తారు తీర్థం అన్నట్టు. ఇప్పుడు ఇది గ్రామ అమ్మవారి సంబరాలు ఏమంటే, మాకు ఎవ్రీ ఇయర్ 3 అమ్మవార్లు ఉంటారు. అంటే పెద్ద పోలేరమ్మ, చిన్న పోలేరమ్మ అండ్ బుల్లెకమ్మకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తామన్నట్టు సంబరాలు. జాతర అని చెప్పి సంబరాలు అంటుంది ఏంటి అనుకోగలరు. యాక్చువల్లీ మేము చిన్నప్పటి నుంచి సంబరాలు అనేది అలవాటు మాకు. కాకపోతే తర్వాత ఎదిగిన తర్వాత తెలిసిన సంబరాలు జాతర అంటారు. ఎక్కువ అందరూ పిలిచేవాడు జాతర అని ఐడియా ఉంది. సో అందుకే జాతర అని పెట్టాను. అదన్నమాట మా సంబరాల గురించి చిన్న స్టోరీ. అయితే నాకు సంబరాలు అనగానే ఎప్పుడు కొన్ని మెమరీస్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్, ఒక కొంచెం న్యూగా అలాగా. సో ఇది పెళ్ళైన తర్వాత ఫస్ట్ సంబరాలు అన్నట్టు మాకు. సో మా హస్బెండ్కి కూడా ఫస్ట్ ఇదే. తను చూడడం ఎప్పుడు ఫోన్లో 2 ఇయర్స్ ఫోన్లోనే చెప్పా. ఫస్ట్ ఇయర్ నార్మల్ ఫ్రెండ్ అన్నట్టు, సెకండ్ ఇయర్ జస్ట్ తర్వాత 1 ఇయర్ లవ్, అది రిలేషన్, తర్వాత ఎంగేజ్మెంట్, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అలాగా తను వచ్చాడే కానీ కొంచెం ఏంటిది సిక్ అయ్యాడు. ఇవన్నీ మార్నింగ్ లేవడాలు, రెడీ అవ్వడాలు, తిరగడాలు. అంటే మాకు ఎండ ఎక్కువ ఉన్నది. జూన్ అంటే మనకు తెలిసిందే కదా, ఎండలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ కూడా అదే సిచ్యువేషను. నేను యాక్చువల్లీ ఆ మేకప్ కూడా హెవీ వేసేసాను. హెవీ మీన్స్ నెక్ దగ్గర అది మాయిశ్చరైజర్, కొంచెం ఏమైనా ఫౌండేషన్ అది అప్లై చేసిన తర్వాత నేను అప్లై చేయాల్సిన పౌడర్ డైరెక్ట్ అప్లై చేసా. అవన్నీ తర్వాత పౌడరీ స్టిక్కీగా అయిపోయింది. అయితే కొన్ని మెమొరీస్ ఏమంటే, ఎవ్రీ ఇయర్ నాకు మంచిగా అనిపిస్తుంది సంబరాలు అనగానే. ఆ డప్పుల సౌండు, డ్రమ్స్ సౌండ్, మధ్యలో మరీషి మా చెల్లి వాళ్ళ బాబు ఇద్దరు హడావిడి ఇంట్లో అందరూ రెడీ అయిపోవడాలు, అవిని ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఆ డ్రమ్స్ సౌండు, మళ్ళీ పువ్వులు, అక్కడ నాకు ఆ ఫ్లవర్స్ నచ్చడం కూడా. జాస్మిన్, విరజాజులు ఐడియా ఉందా మీకు? ఉంటుందిలే చాలామందికి. విరజాజులు ఇవి స్మెల్ చూడగానే ఇప్పుడు కూడా ఎప్పుడైనా స్మెల్ చూస్తే నాకు మా సంబరాలే గుర్తొస్తాయి. అప్పుడే ఎక్కువ అందరూ పెట్టుకోవడం, అవి సమ్మర్ కదా మంచిగా వస్తుంటాయి. ఆ టైంలో అందరూ బాగా యూజ్ చేస్తారు. సో నాకు అందుకే మంచి ఆ ఫ్లవర్స్ అవి చూడగానే, డప్పుల సౌండ్ విన్నా, అవన్నీ మంచి హడావిడి ఉంటుంది. ఫ్యామిలీస్ రావడము, తర్వాత అప్పుడు 3 సంబరాలకు కూడా అందరూ చికెన్లు, కోళ్ళు కోసుకోవడాలు అవి జరుగుతాయి మాకు. అవన్నీ కూడా మొత్తం వీధులు అన్నీ కూడా, మా చుట్టుపక్కల ఇళ్ళు అన్నీ కూడా చికెన్ స్మెల్. ఈవినింగ్ అవ్వగానే చికెన్ కుక్ చేసుకోవడం, ఈవినింగ్ అవి ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా, అవి చూడడానికి వెళ్తుంటాం. సంబరాలు అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు హై అని జరగవు, బట్ మాకు అవి బెస్ట్ పండగలు అన్నట్టు. ఎప్పుడు కూడా మా చెల్లి మధ్యలో హెయిర్ కట్ చేస్తావని అడగడానికి వచ్చింది. ఇప్పుడు అవ్వదు, సండే కదా, అది దాని రీజన్ చెప్తున్నాను నేను రెడీ అవ్వాలని.
ఈలోపు మా హస్బెండ్ నేను ట్యాబ్లెట్స్ అప్పుడు నాకు కొంచెం నీస్ దగ్గర పెయిన్ ఉండి ట్యాబ్లెట్స్ అవి మర్చిపోతే తెచ్చేస్తున్నాడు. మళ్ళీ సంబరంలోకి వెళ్తే మర్చిపోతామని. ఇక్కడ చూడండి మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడో. వాడే సడన్గా అలా చేసేసరికి బాగుంది అన్నట్టు ఉంచాను. అది మ్యాటరు. ఎక్కడ చెప్పాను టాపిక్ మర్చిపోయాను. అయితే మ్యాటర్ మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం. బెస్ట్ పండగలు అంటే లైక్ ప్రోగ్రామ్స్ అవి హడావిడిగా ఉండవు నేను చెప్పినట్టు. బట్ బాగుంటాయి. డిఫరెంట్ ఏమంటే మా సంబరాలకి అమ్మవార్లు ఉంటారు కదా, పూజారు అని అవి వేస్తారు. అమ్మవారు వేషం వేసి మధ్యాహ్నం టైము ఈవినింగ్ టైము అమ్మవార్లు పరిగెడతారు. లోపల నుంచి వచ్చేది డప్పులు అవన్నీ కొట్టి మంచిగా అమ్మవారిని పిలుస్తారు అన్నమాట. అప్పుడు ఆ వైబ్ ఎంత మంచిగా ఉంటుందంటే ఆ ఫీల్ అబ్బా అనిపిస్తుంది. నేను ఇంకొకటి ఏమంటే ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారు బయటకు వచ్చే టైంకి నేను మా ఫ్యామిలీతో ఉండను అసలు. ఆ టైంకి నేను ఒక్కదాన్ని ప్రశాంతంగా చూడడానికి నాకు ఒక్కదానికి అయితే ప్లేస్ దొరుకుద్ది కదా. సో ఆ వేలో ఎప్పుడు అమ్మవారు వచ్చే టైము ఉంటే ఆ స్పాట్ ఎక్కడైతే కనిపిస్తుందో అని అక్కడ నుంచుని ఉండిపోతాను అంతే. అమ్మవారు ఆ టైంకి వచ్చే టైంకి ఇంకా ఆ డే కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ మార్నింగ్ అలాగా. ఆ టైంలో నేను అలా ఎవరితో ఉండను. ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి, తర్వాత చెప్తా. అయితే నా ఫైనల్ లుక్ ఇది. ఇలా రెడీ అయ్యాను. ఎలా రెడీ అయ్యాను అన్నది సింపుల్గా చిన్నగా చెప్పేస్తా. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ క్రీమ్ ఒకటి రాసాను. తర్వాత లూజ్ పౌడర్ అప్లై చేసి ఐలైనర్, కాజల్, ఐ షాడో, ఐబ్రోస్, లిప్స్టిక్ అంతే బొట్టు పెట్టేసి రెడీ అయిపోయాను. సో ఇంకా ఎలా రెడీ అయ్యాను, ఎగ్జాక్ట్ లుక్ ఎలా ఏమేమి యూజ్ చేశాను అవన్నీ కావాలంటే జస్ట్ వన్స్ నాకు మెసేజ్ కామెంట్ ఏమైనా పెట్టండి, నేను వీడియో చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ ఫుల్ చూడండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా యూజ్ అవుతుంది, లైక్ హ్యాపీ ఫీల్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలనేది కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్, కీప్ స్మైల్.